ప్రాణహిత చేవెళ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో జరిగిన నీటిపారుదల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని రాష్ట్రంలోని ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరిగేలా ప్రతిపాదనలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాజెక్టుల భూసేకరణలో జాప్యం వద్దని అన్నారు. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజ్ 3-6 పనులను పర్యవేక్షించాలని, పూడికతీత పనులను త్వరితగతిన ప్రారంభించాలని అన్నారు. పూడికతీతతో రాష్ట్ర ప్రభుత్వానికి 4,000 కోట్లపై చిలుకు ఆదాయం వస్తుందని, హెలిపోర్న్ సర్వేకు 2 హెలికాప్టర్లు సిద్ధం చేసినట్లు చెప్పారు. పదోన్నతులు పొందిన వారికి 14న జలసౌధలో అభినందన సభ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.